ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన వ్యక్తిని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అన్ని ఇల్లులు కట్టారా? అట్లా ఎందుకు కట్టలేదు? మీరిచ్చే 2 లక్షలకి, 1,80,000కి, లేకపోతే 2 లక్షలకి ఇల్లు అవుతాయా? అక్కడ అవుతాయండి? కటికమైన పేదరికంలో జీవిస్తున్న పేద ప్రజలు ఇల్లు ఏ విధంగా నిర్మించగలరు? తినటానికే ఇక్కడ ఇంటి లేదు. మీరిచ్చిన స్థలంలో ఇల్లు కట్టండి అని ప్రెజర్ పెట్టి ఫోర్స్ చేసి రుద్దుతున్నారు పేద ప్రజల్ని. ఎలా సాధ్యమవుతుంది? మీరు కట్టించండి ఒక 20 లక్షలు పెట్టి. రేపు నేనే వేపిస్తా అవి ఓట్లు మీకు. ఏ పార్టీ వారైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి మేము చక్కగా అమలు చేస్తున్నామన్న నాయకులు అద్దంకి నియోజకవర్గానికి రండి. అద్దంకి నియోజకవర్గానికి వచ్చి నాతో పాటు నడవండి బురదలో. నాతో పాటు పేద ప్రజల దగ్గరికి వెళ్దాం రండి, నేను తీసుకుపోతా. స్వయంగా మిమ్మల్ని వెంట పెట్టుకొని మీరు కారులో వస్తారు కదా, నేను నడుచుకుంటూ వస్తాను, బురదలో నడుస్తాను. నాతో పాటు మీరు బురదలో నడుదురు కానీ రండి నాతో పాటు వచ్చి ఆ యొక్క బురదలో నడిచి ఒకసారి వెళ్దురు కానీ మీ పాదాలకి పూలు చల్లుతాను సార్. నేను మీ పాదాలకి పూలు చల్లుతాను. నేను నాతో పాటు రండి, బురదలో నడుద్దాం మనందరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నేను న్యాయం చేశాను అన్న నాయకుడు సీఎం అయినా, పిఎం ప్రధానమంత్రి అయినా, ఏ ఒక్క నాయకుడైనా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, ఒక ఎంపీ అయినా సరే, ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దంకి నియోజకవర్గం, నేను నిరుపేద కుటుంబ వ్యక్తిని, అద్దంకికి రండి, పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల దగ్గరికి తీసుకుపోతా. అవి డెవలప్ చేశారా? మీరు డెవలప్ చేశారా, చేయలేదా? మీడియా వాళ్ళని పిలుద్దాం, పేద ప్రజలను పిలుద్దాం. అక్కడ నివసిస్తున్న పేద ప్రజలు వారి కన్నీటి బాధ ఎలా ఉందో ఒకసారి మీరు చూసి వెళ్దురు కానీ. రేపు వస్తారు కదా మళ్ళీ మీరు ఓట్ల కోసం వస్తారు కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మేమే ఇచ్చాం అని సంకలు గుద్దుకుంటారు కదా. అలా రాక మునిపే, వచ్చే ముందే మీరు దమ్మున్న నాయకుడైతే ఆ యొక్క ప్రాంతాలకు, పేద ప్రజలకు న్యాయం చేయండి. పేద ప్రజల రక్తం మరుగుతుంది. మీరు చేసే నీచమైన పనుల వల్ల, వ్యాపార రాజకీయాల వల్ల, నాణ్యమైనటువంటి క్వాలిటీ లేకుండా నిర్మిస్తున్నారు ఇల్లు, కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. మీరు చేసే పనులు ప్రజల తలనొప్పులుగా మారాయి. ఇలాంటి నీచమైన పనికి మీరు ఒడిగడుతున్నట్లయితే జాగ్రత్త. పేద ప్రజలను కంటతడి పెట్టించిన ఏ నాయకుడు కూడా ఆశీర్వాదం రాదు. భగవంతుడు పైన చూస్తూనే ఉన్నాడు. మీకు, మీ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. నేను ఒక పేదవాడిని, భగవంతుని సాక్షిగా ఈ మాట చెప్తున్నాను.